పుట్టినరోజు అంటే నాకు తెలిసింది ఇంట్లో పొద్దున్నే పూజ చేసుకొని మా వారి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత గుడికి వెళ్ళి ఆ శివయ్య బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని సాయంత్రం అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇలా కేక్ కట్ చేసి కేక్ తీసుకొచ్చిన తమ్ముళ్ళందరికీ పార్టీ ఇవ్వడం మాత్రమే రెగ్యులర్గా ప్రతి పుట్టినరోజుకు జరుగుతూ ఉండేది. కానీ ఈసారి చాలా అంటే చాలా స్పెషల్. అంతా బర్త్డే సెలబ్రేషన్స్ అయ్యి ఇంటికి వచ్చి ఇంకా పడుకున్నామన్న మూమెంట్కి నా కూతురు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది. ఫస్ట్ ఓపెన్ చేయగానే అమ్మ నాన్న ఫోటో ఉంది, చూడగానే మస్తు ఎమోషనల్ అయిపోయాను. ఇంకా ఆ తర్వాత కంట్రోల్ చేసుకుని మిగతావన్నీ ఓపెన్ చేశాను. ప్రతి బర్త్డేకి ఇలా చిన్న చిన్న లెటర్స్ ఇస్తా ఉంటది, సేమ్ అలాగే అనుకున్నాను. తనే సొంతంగా నా కోసము బ్యాంగిల్స్ కూడా రెడీ చేసింది అనమాట. నా మట్టి గాజులు తీసుకొని పైన మొత్తం ఇట్లా డిజైన్ చేసింది, చాలా బాగా నచ్చింది. నా నేమ్ తోని ఎస్ అనే లెటర్ తోని కూడా చాలా బాగా కస్టమైజ్ చేసింది. అసలైంది ఏంటంటే ఈ లెటర్ మొత్తం రోల్ చేసి పెట్టింది. అది ఏంటో నార్మల్లీ అనుకున్నాను కానీ ఓపెన్ చేసి చూస్తే తీస్తా ఉంటే ఇంకా వస్తూనే ఉంది. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. లాస్ట్ ఇయర్ సమ్మర్ లో స్టార్ట్ చేసిందంట. అంటే కంటిన్యూగా రాయకుండా నాకు కనబడకుండా తనకి దొరికిన టైంలో అలా రాసిందనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇంత ఎమోషనల్ గా రాస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లెటర్ స్టార్ట్ చేశాను అంతే చదవడము, ఇంకా కళ్ళ నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మమ్మీ పప్ప ఎట్లా కష్టపడుతున్నారు, వాళ్ళకి వచ్చిన బాధల నుంచి ఎట్లా సర్వే అవుతున్నారు, స్పెషల్గా మమ్మీ ఎంత స్ట్రాంగ్ ఉంది, మమ్మీ లాగా మేము ఎంత స్ట్రాంగ్గా ఉండాలి నేర్చుకుంటున్నాము అని చెప్పేసి తను ఒక్కొక్క లెటర్ అసలు నిప్పులాగానే ఉందండి. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వర్ణికాలో ఈ కోణం ఉందని చెప్పేసి. ఎందుకు ఏడుస్తుందా? ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే కూడా ఇంకా ఏడుపు వస్తుంది నాకు. మన పేరెంట్స్ అందరికీ ఒకటే చెప్తానండి, మనము ఏది చేస్తామో పిల్లలు అదే నేర్చుకుంటారు. మనం చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు అని చెప్పేసి అంటారు కదా. సో అదే నేను కంటిన్యూగా ఫాలో అవుతూ ఉంటాను అనమాట. నా లైఫ్లో పడ్డ కష్టాలన్నింటికి నా పిల్లలు ఇలా మంచిగా గ్రో అవుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. నా లైఫ్లో నాకు వచ్చిన గిఫ్ట్లలో బెస్ట్ గిఫ్ట్ అంటే ఈ లెటర్ అనే చెప్తాను. ఎందుకంటే నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకో ముచ్చట కూడా చెప్పాలా, నన్ను ఎక్కువగా నస పెట్టాలి అన్నా కూడా అది మా పాప వల్లనే అయ్యిద్ది. నన్ను ఎక్కువగా హ్యాపీగా ఉంచాలి అన్నా కూడా అది నా బిడ్డ వల్లనే అయ్యిద్ది. లవ్ యూ బంగారు తల్లి, యు ఆర్ మై అమ్మ.